ఇంజిన్ ట్రబుల్ అనే స్టోరీని ఆర్కే నారాయణ్ రాశారు. ఆయన పూర్తి పేరేంటంటే రాసిపురం కృష్ణస్వామి నారాయణ్. హీ వాజ్ బార్న్ ఇన్ చెన్నై. ఇప్పుడు మీకు ఈ డిఎస్సి సిలబస్లో ఇంజిన్ ట్రబుల్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి నేను ఎంసీక్యూస్ ప్రిపేర్ చేశాను. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ప్రిపేర్ చేశాను. కొంచెం జాగ్రత్తగా వినండి. వీటికి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వీటికి ఆన్సర్స్ కూడా చెప్తాను నేను. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ చేయాలి. గెస్ వర్క్ మీద నమ్ముకోకూడదు. నేను ప్రతి క్వశ్చన్కి నేను గెస్ చేసి పెడతానంటే కుదరదు. మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి. మీరు పక్కాగా ఆన్సర్ పెట్టగలగాలి ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఎగ్జామినేషన్లో. అప్పుడే మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, రైట్. ద ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఇంజిన్ ట్రబుల్? సో ఇంతకుముందే చెప్పాం కదా, ఆర్కే నారాయణ్. నేను అనుకుంటారేమో, ఇది మాకు తెలిసిపోయిందిలే అని. ఇక్కడ లోపలికి వెళ్తే కదా తెలిసేది. 1-2 క్వశ్చన్ చూస్తానంటే అప్పుడే స్కిప్ చేస్తారనమాట. ఏంటంటే ఏం చాలా మనకని తెలిసిండేటివి కదా అని. లాస్ట్ వరకు చూస్తే తెలిసేది మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, మనం ఎంతవరకు చదివాము, ఈ టాపిక్ మీద మనకెంత పట్టుంది అనే విషయము లాస్ట్ వరకు అన్ని క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే కదా తెలిసేది. మీ నాలెడ్జ్ మీరు టెస్ట్ చేసుకోవాలి కదా. ఓకే, రైట్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది స్టోరీ ఇంజిన్ ట్రబుల్? రస్కిన్ బాండ్, ఆర్కే నారాయణ్, ముల్క్రాజ్ ఆనంద్, ఖుష్వంత్ సింగ్. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆర్కే నారాయణ్, రాసిపురం కృష్ణస్వామి నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద స్టోరీ ఇంజిన్ ట్రబుల్ సెట్? స్టార్టింగ్లోనే చెప్పాం కదా. ఏం చెప్పాము? ఆర్కే నారాయణ్ గారు ఒక ఇమాజినేటివ్ టౌన్ని క్రియేట్ చేశారు ఆయన తమిళనాడులో. దాని పేరే మాల్గుడి. కాబట్టి ఈ మాల్గుడి ఆ టౌన్లోనే జరుగుతుందన్నమాట ఈ స్టోరీ. ఇది ఇంజిన్ ట్రబుల్ అనే స్టోరీ. కాబట్టి ఆప్షన్ ఏ బాంబే కాదు, బి మద్రాస్ కాదు, డి ఢిల్లీ కాదు. ది రైట్ ఆన్సర్ ఈజ్ సి మాల్గుడి. అంటే ఇంజిన్ ట్రబుల్ అనే స్టోరీ ఎక్కడ జరుగుతుందంటే ఆర్కే నారాయణ్ క్రియేట్ చేసినటువంటి మాల్గుడి అనే ఒక ఇమాజినేటివ్ టౌన్లో ఈ స్టోరీ జరుగుతుంది కదా. రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు. ఎస్, వాట్ ఈస్ ద నారేటర్స్ ప్రొఫెషన్ ఇన్ ద స్టోరీ? ఈ స్టోరీలో నారేటర్ ఉంటాడు కదా, ఈ నారేటర్ యొక్క ప్రొఫెషన్ ఏంటి? అతను ఏం పని చేస్తుంటాడు? ఏ క్లర్క్, బి ఆస్ట్రాలజర్, సి టికెట్ కలెక్టర్, డి టెంపుల్ ఎంప్లాయీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ డి టెంపుల్ ఎంప్లాయీ. అంటే ఈ ఇంజిన్ ట్రబుల్లో ఈ స్టోరీలో నారేటర్ ఉంటారు కదా, ఈ నారేటర్ యొక్క ప్రొఫెషన్ ఏంటంటే అతను టెంపుల్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద నారేటర్ విన్ ఇన్ ఎ లాటరీ? ఈ మన ఇంజిన్ ట్రబుల్ అనే స్టోరీలో మన నారేటర్ లాటరీలో ఒకటి గెలుచుకున్నాడు అనమాట. ఏ బైసికల్, బి అన్ ఎలిఫెంట్, సి ఎ రోడ్ ఇంజిన్, డి అ కార్. ఆయనకు ఒక లాటరీలో ఒక రోడ్ ఇంజిన్ తగులుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ సి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, what is the main problem the narrator faces after winning the engine? యాక్చువల్గా ఏంటంటే ఏదైనా లాటరీ తగిలితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ పాపం ఇతనికి ప్రాబ్లం వస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ద నారేటర్ ఫేసెస్ ఆఫ్టర్ విన్నింగ్ ద ఇంజన్? మరి అతను లాటరీలో ఒక ఇంజన్, రోడ్ ఇంజన్ గెలుచుకున్నప్పుడు అతనికి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే సెల్లింగ్ ఇట్, మెయింటైనింగ్ ఇట్, మూవింగ్ ఇట్, ఫ్యూయలింగ్ ఇట్. ఇతనికి ప్రాబ్లం, దీన్ని ఎట్లా మూవ్ చేయాలి, ఎట్లా కదిలించాలనేది ఒక పెద్ద ప్రాబ్లం, దాన్ని ఎక్కడ పార్క్ చేయాలనేది ఇంకో ప్రాబ్లం
కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద టెంపుల్ ప్రీస్ట్ ఇన్ ద స్టోరీ? ఈ స్టోరీలో అతను పనిచేస్తున్న టెంపుల్లో ఒక ప్రీస్ట్ ఉంటాడు కదా, పూజారి. అతని రోల్ ఏంటంటే ఇక్కడ చూడండి, మెయిన్ ఏ, హీ కర్సెస్ ద నరేటర్. బి, హీ బ్లెసెస్ ద ఇంజిన్. సి, హీ హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ ద ఇంజిన్. డి, హీ ఓన్స్ ది ఇంజిన్. ది రైట్ ఆన్సర్ ఈజ్ హీ హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ ది ఇంజిన్. పాపం ఇతను చాలా ఇబ్బంది పడుతుంటాడు. అతను కూడా టెంపుల్లో ఒక ఎంప్లాయీ కదా, నరేటర్. తనకు లాటరీలో ఒక ఇంజిన్ తగిలింది కదా, ఈ ఇంజిన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాడు తనకి దాన్ని ఎట్లా మూవ్ చేయాలంటే కష్టము, దాన్ని ఎక్కడ పార్క్ చేయాలన్నా కష్టము, చాలా ఇబ్బందులు పడుతుంటాడు. కాబట్టి ఆ ఇంజిన్ని రిమూవ్ చేయడానికి ఈ ప్రీస్ట్ కూడా తనకి హెల్ప్ చేస్తాడనమాట. అది దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్రీస్ట్ ఇన్ ద స్టోరీ ఇంజిన్ ట్రబుల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అసిస్ట్ ద నరేటర్ with the elephant? A mahout. B, a policeman. C, the district collector. D, the priest. ఇక్కడ అతను ఇంజన్ని మూవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు పాపం. ఎవరు? మన నేరేటర్. ఈ టైంలో ఒక మ్యాహౌట్ అంటే ఒక మావటివాడు, తన దగ్గర ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగుతో నా ఏనుగు ద్వారా నేను లాక్కొని వెళ్తాను, తనకి సైడ్కి తీసుకెళ్దాము, ఇంకే ఇబ్బంది లేదు, నేను హెల్ప్ చేస్తానని తను ముందుకు వస్తాడనమాట. ఎవరు? ఒక మ్యాహౌట్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ మ్యాహౌట్. అంటే ఒక మావటివాడు తనకి సహకరిస్తాడనమాట, అంటే ఇంజిన్ మూవ్ చేయడానికి. నెక్స్ట్, వాట్ యాక్సిడెంట్ అకర్స్ డ్యూరింగ్ ది ఇంజిన్ రిమూవల్ అటెంప్ట్? ఏ, ద ఇంజిన్ ఎక్స్ప్లోడ్స్. B, the engine rolls and causes damage. C, the elephant dies. D, the narrator is injured. ఇంకా నేరేటర్కి లాటరీలో ఇంజన్ తగిలింది, రోడ్ ఇంజన్ తగిలింది. మరి దీన్ని మూవ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ టైంలోనే ఒక మావటివాడు తన ఏనుగు సహాయంతో ఈ ఇంజన్ని మూవ్ చేయడానికి, ఇతనికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాడు. ఆ మూవ్ చేస్తున్న క్రమంలో ఏం జరుగుతుంది అంటే, ఆ ఇంజన్ రోల్ అవుతున్నప్పుడు ఒక డ్యామేజ్ చేస్తుంది అనమాట, ఒక గోడను కూడా డ్యామేజ్ చేస్తుంది. పాప అతను జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎవరు? మన నేరేటర్. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ద ఇంజన్ రోల్స్ అండ్ కాజెస్ డ్యామేజ్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అఫీషియల్ గెట్స్ ఇన్వాల్వ్డ్ డ్యూ టు ది ఇన్సిడెంట్? మరి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏ అఫీషియల్ ఇన్వాల్వ్ అవుతారంటే ఇందులో? ఏ జడ్జ్. బి, ఏ మున్సిపల్ ఆఫీసర్. సి, a policeman. D, a doctor. ఇంకా ఆ గోడను కూడా డ్యామేజ్ చేస్తుంది, ఆ ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ మూవ్ చేసే క్రమంలో ఇంకా పోలీస్ మ్యాన్ అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే దానికి కారణం ఎవరు? మన నేరేటర్. ఆ లాటరీలో ఏదో అదృష్టం అనుకుంటే ఇది దురదృష్టం అయిపోయింది పాపం అతనికి. ఎవరికి? మన నేరేటర్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ద ఎవెన్చువల్ ఫేట్ ఆఫ్ ది ఇంజన్? వాట్ ఈస్ ది ఎవెన్చువల్ ఫేట్ ఆఫ్ ది ఇంజన్? ఏ, it is repaired and used. B, it is sold at auction. C, it is destroyed. D, it remains abandoned. The right answer is it is sold at auction. దాన్ని ఎట్లా సరే వదిలించుకోవాలి, దానికి వేలం పెట్టి పాపం దాన్ని ఎట్లా కూడా అమ్మి పడేస్తాడు అనమాట. దట్ ఈస్ ద ఎవెన్చువల్ ఫేట్ ఆఫ్ ది ఇంజన్ ఇన్ ద స్టోరీ ఇంజన్ ట్రబుల్. నెక్స్ట్ క్వశ్చన్, what does the engine symbolize in the story? What does the engine symbolize in the story? A, prosperity and strength. B, fortune and advancement. C, burden and misfortune. D, modern technology. ఏమనుకుంటాం అందరం మనం, ఆడు చాలా అదృష్టవంతరా, ఆడికి రోడ్ ఇంజన్ తగిలింది, మంచి లక్ కొట్టినాడు అనుకుంటాం. కాకపోతే పాపం అతనికి అది బరువు అయిపోతుంది.
ఒక దురదృష్టంగా మారిపోతుంది అన్నమాట. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ సి. ద ఇంజన్ బికమ్స్ బర్డెన్ అండ్ మిస్ఫార్చ్యూన్. అంటే ఇంజన్ అనేది దేన్ని సింబలైజ్ చేస్తుంది? బర్డెన్ అండ్ మిస్ఫార్చ్యూన్ని సింబలైజ్ చేస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, why does the narrator feel cursed after winning the engine? A. It consumes all his savings. B. It brings him endless trouble. C. It breaks down constantly. D. People envy him. The right answer is B. It brings him endless trouble అన్నమాట. చాలా ట్రబుల్స్ తెస్తుంది తనకి. అది తగిలింది కానీ దేంట్లో లాటరీలో ఆ తగిలిన తర్వాత తనకు ఒక శాపంగా మారిపోతుంది. అందుకే కర్స్డ్. ద narrator ఫీల్స్ కర్స్డ్ ఆఫ్టర్ విన్నింగ్ ది ఇంజన్ అనమాట. అది అదృష్టం కాదు, అది ఒక శాపంగా, వరం కాదు, అది ఒక శాపంగా మారిపోతుంది అనమాట. పాపం తనకి చాలా ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ఐరనీ యూజ్డ్ ఇన్ ఇంజన్ ట్రబుల్? ఐరనీ అంటే ఏంటి? ఒకటి అనుకుంటే ఒకటి జరగడం అనమాట, అది ఐరనీ. మరి ఈ ఇంజన్ ట్రబుల్ అనే స్టోరీలో ఐరనీ ఏంటి చెప్పండి? ఏ. ది ఇంజన్ మేక్స్ ది నరేటర్ రిచ్. బి. విన్నింగ్ ద ప్రైజ్ లీడ్స్ టు మిజరీ. సి. ద నరేటర్ బికమ్స్ అన్ ఇంజనీర్. డి. ద ఇంజన్ ఈజ్ లైట్ వెయిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి. విన్నింగ్ ద ప్రైజ్ లీడ్స్ టు మిజరీ. యాక్చువల్గా ఏదైనా లాటరీ వస్తే మంచి జరగాలి, ఏమైనా డబ్బులు తగిలితే కొంచెం రిచ్ అవ్వచ్చు, సమస్యలు పోతాయి. అలా జరగకుండా ఏం జరుగుతుందంటే విన్నింగ్ ద ప్రైజ్ లీడ్స్ టు మిజరీ. తన లైఫే ఒక మిజరబుల్గా తయారవుతుంది అనమాట బాబు. అది ఇక్కడ ఐరనీ. అంటే లాటరీ తగిలింది చాలా మంచి జరుగుతుంది అనుకుంటే తన లైఫే మిజరబుల్గా అయిపోతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, what does the story suggest about the idea of good luck? Idea of good luck. చెప్పండి మరి. Can you try? Yes, you can. It always brings happiness. It is a sign of fate. It may come with unexpected burdens. It is predetermined. The right answer is it may come with unexpected burdens. ఒక్కోసారి గుడ్ లక్ అనుకుంటాం కదా మనము, అదృష్టం అని. ఈ అదృష్టం కూడా ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే ఇది మనకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని బర్డన్స్ కూడా తీసుకొస్తుంది అనమాట. మనకే బరువు అయిపోతుంది. ఎందుకు రా అసలు ఇది తగిలింది మనకి, ఈ లక్ రాకపోయినా బాగుండు, మనకి ఈ అదృష్టం వద్దే వద్దు అనిపిస్తుంది ఒక్కోసారి. జీవితంలో అలా జరుగుతుంది అనమాట, ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అప్పుడు. నెక్స్ట్, వై డస్ ద నరేటర్ కన్సిడర్ ద ప్రైజ్ మోర్ ఆఫ్ అ పనిష్మెంట్? ఇప్పుడు నరేటర్కి లాటరీ తగులుతుంది కదా, మరి ఎందుకు తను ఒక పనిష్మెంట్గా అనుకుంటాడు పాపం? లాటరీ తగిలినప్పుడు రోడ్ ఇంజన్ లాటరీగా వచ్చినప్పుడు ఒక పనిష్మెంట్గా అనుకుంటాడు. ఎందుకో? హీ గెట్స్ మాక్డ్ బై విలేజర్స్. అంటే విలేజర్స్ తనని బాగా ఎగతాళి చేస్తారు కాబట్టి. బి. ఇట్ లీడ్స్ టు హిజ్ ఇంప్రిజన్మెంట్. అది తనని జైలు పడేటట్లు చేస్తుంది. సి. హీ ఈజ్ అనేబుల్ టు యూజ్ ఆర్ సెల్ ఇట్ ఈజీలీ. అతను ఉపయోగించలేడు, కనీసం అమ్మను కూడా లేడు ఈజీగా, దానికోసమనే. డి. ద కలెక్టర్ కన్ఫిస్కేట్స్ ఇట్. కలెక్టర్ దాన్ని కన్ఫిస్కేట్ చేశాడని. ఎందుకని మన నరేటర్ ఆ ప్రైజ్ వచ్చింది కదా లాటరీలో, దాని ఒక పనిష్మెంట్ అనుకుంటాడు? ఎందుకంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ ఈజ్ అనేబుల్ టు యూజ్ ఆర్ సెల్ ఇట్ ఈజీలీ. అది తన చాలా తలకాయ నొప్పి అయిపోయింది పాపం, తనకు చాలా బర్డెన్ అయిపోయింది. అమ్ముదామంటే ఈజీగా అమ్మలేకపోతున్నాడు, ఎవరు ముందుకు రావట్లేదు కొనడానికి. దాన్ని ఉపయోగించడానికే దాన్ని కదిలించాలంటే కష్టమైపోతుంది. అంటే కొన్ని అలా జరుగుతాయి మన లైఫ్లో. అందుకని ఇక్కడ సెటరికల్గా చెప్తున్నాడు మన ఆర్కే నారాయణ్, అరే ఇలా జరుగుతుందా ఆయన, ఐరానికల్గా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అడుగుతుంది మీకు లైఫ్లో, ఖచ్చితంగా ఇలా జరుగుతుంటుంది అప్పుడప్పుడు అని. నెక్స్ట్, వాట్ డస్ ద మ్యాహౌట్స్ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ ఇన్ ద స్టోరీ? మ్యాహౌట్ అంటే ఎవరు? మావటివాడు. తన ఏనుగు
తీసుకొచ్చి ఏనుగు సహాయంతో ఆ ఇంజన్ని మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు కదా మన నరేటర్కి, ఆయన మ్యాహౌట్. మరి ఈ మ్యాహౌట్ యొక్క క్యారెక్టర్ దేని రిఫ్లెక్ట్ చేస్తుంది మన స్టోరీ ఇంజన్ ట్రబుల్లో? ఏ యారగెన్స్, బి గ్రీడ్, సి సింప్లిసిటీ అండ్ హెల్ప్ఫుల్నెస్, డి ఇండిఫరెన్స్. ది రైట్ ఆన్సర్ ఈజ్ సింప్లిసిటీ అండ్ హెల్ప్ఫుల్నెస్. తను చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటాడు తను మ్యాహౌట్, కానీ తనకి బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అందుకే ఇతని బాధను చూసి తను ముందుకు వస్తాడు, ఇతనికి హెల్ప్ చేద్దామని. బాబా అది అంటే ప్రతి క్యారెక్టర్ నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మ్యాహౌట్ తను చాలా సాధారణమైన జీవితం గడుపుతుంటాడు, కానీ తనకి సహాయం చేసే గుణం ఉంది. కాబట్టి దట్ క్యారెక్టర్ రిఫ్లెక్ట్స్ ది హెల్ప్ఫుల్నెస్ అండ్ సింప్లిసిటీ, which is why C is the right answer. Next question is, why is the story humorous despite the troubles faced by the narrator? Actually ఏమనుకుంటాం మనము, అరే లాటరీ తగిలింది అని అనుకుని ఓసారి మంచి జరిగింది అనుకుంటాం, కానీ ఆ ఇంజన్ వల్ల చాలా బాధలు పడతాడు, తను చాలా ఇబ్బందులు వెళ్తాడు. ఆ ఇంజన్ చాలా ట్రబుల్స్ ఫేస్ చేసేటట్లు చేస్తుంది తనని, నరేటర్ని. మరి ఆ టైంలో చాలా సీరియస్గా ఉండాలి కదా స్టోరీ, కొంచెం బాధగా ఉండాలి కదా, కానీ హ్యూమరస్గా ఉంటుంది స్టోరీ. ఎందుకు? ఏ బికాస్ ఆఫ్ ద నరేటర్స్ విట్టి కమెంట్స్, బి బికాస్ ఆఫ్ ఫన్నీ నేమ్స్, సి బికాస్ ఆఫ్ ర్యాండమ్ ఈవెంట్స్, డి బికాస్ ద ఇంజన్ థాట్స్. దేనివల్ల అంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బికాస్ ఆఫ్ ద నరేటర్స్ విట్టి కమెంట్స్. హే నాయన ఇదేంద్రా, ఇది ఎందుకు తగిలిందిరా నాకు లాటరీ, ఇది ఇలాంటి కమెంట్స్ చేస్తుంటాడు అనమాట ఆయన. అందుకనే ఆ స్టోరీ హ్యూమరస్గా ఉంటుంది. తను చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తాడు. మనకు బాధ కంటే కూడా ఏమవుతుందంటే, అతను కమెంట్స్ చేసేటప్పుడు తనకు వచ్చిన సమస్యలని అప్పుడు అది కొంచెం హ్యూమరస్గా అనిపిస్తుంది అనమాట స్టోరీ. The question 18. What is the narrator's attitude toward fate by the end of the story? అప్పుడు కానీ ఇక్కడ మనకు ఆర్కే నారాయణ చాలా అద్భుతంగా చెప్తారు. ఏ ఆప్టమిస్టిక్, బి యాక్సెప్టింగ్, సి బిటర్, డి వెంజ్ఫుల్. మరి అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? తనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అది అది ఒక కర్మ అనుకోండి పాపం. ఆ ఇంజన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, లాటరీ తగిలిన ఇంజన్ వల్ల. మరి ఏమవుతుంది చెప్పండి? కానీ అతను దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, యాక్సెప్టింగ్. మన విధిరాతను మనం యాక్సెప్ట్ చేయాలి. మన జీవితంలో మనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి వాటిని మనము యాక్సెప్ట్ చేయాలి. అలా మన నరేటర్ యాటిట్యూడ్ ఏంటంటే, మన లైఫ్లో యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చేటివి మనం కొన్ని యాక్సెప్ట్ చేయాలి, తప్పదు ఆయన నేచర్తో ఉంటాడు అనమాట. అలాంటి యాటిట్యూడ్తో ఉంటాడు ఆయన ఎండ్ ఆఫ్ ది స్టోరీలో. ఓకే, నెక్స్ట్. హౌ డస్ నారాయణ్ యూజ్ సెటైర్ ఇన్ ద స్టోరీ? బై మాకింగ్ మోడర్న్ మెషినరీ, బై ridiculing the narrator's ignorance, by criticizing bureaucracy and redebism or redep, by praising Indian tradition. Which is the right answer? C is the right answer. మన ఆర్కే నారాయణ్, మన ఆథర్ ఉన్నారు కదా, ఇంజన్ ట్రబుల్ ఆథర్, ఈయన ఏం చేస్తారంటే సెటారికల్గా చెప్తారనమాట ఈ స్టోరీలో. క్రిటిసైజ్ చేస్తారు ఆయన బ్యూరోక్రసీని, అలాగే రెడ్ టేబిజం అంటే ప్రతి ఒక్కటి కూడా లేట్ చేస్తారు గవర్నమెంట్ అఫీషియల్స్ అని, ఇక్కడ ఈ స్టోరీలో నేను చెప్పేది. కాబట్టి దాన్ని ఆయన సెటారికల్గా క్రిటిసైజ్ చేసి చెప్తారనమాట ఈ స్టోరీలో. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ లెసన్ డస్ ద స్టోరీ కన్వే? మరి ఈ ఇంజన్ ట్రబుల్ అనే స్టోరీ మరి ఎలాంటి లెసన్, ఎలాంటి పాఠాన్ని మనకి చెప్తుంది అంటే, ఏ మోడర్న్ మెషిన్స్ ఆర్ డేంజరస్, బి విన్నింగ్ ఎ లాటరీ ఆల్వేస్ చేంజెస్ లైవ్స్, సి నాట్ ఆల్ ప్రైజెస్ ఆర్ బ్లెస్సింగ్స్, డి వన్ మస్ట్ బిలీవ్ ఇన్ ఫేట్. వన్ మస్ట్ బిలీవ్ ఇన్ ఫేట్. చెప్పండి. ది రైట్ ఆన్సర్ ఈజ్
సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నాట్ ఆల్ ప్రైజెస్ ఆర్ బ్లెస్సింగ్స్. ఎందుకు? తనకి లాటరీలో ప్రైజ్ తగిలింది, ఒక లాటరీ తగిలింది పాపం, కానీ తనకి ఎన్నో సమస్యలు తీసుకొస్తుంది. అంటే మన జీవితంలో మనకు వచ్చే ప్రైజులు అన్నీ కూడా మనకు బ్లెస్సింగ్స్ అవుతాయని చెప్పలేము. కొన్ని ఇలా ప్రాబ్లమ్స్ కూడా తెచ్చిపెడతాయి. మన నరేటర్కి తనకు లాటరీలు తగిలింది కదా, ఒక ఇంజన్, రోడ్ ఇంజన్, తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ ది స్టోరీ నాట్ ఆల్ ప్రైజెస్ ఆర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.